అబ్బా తెల్లారిపోయింది అప్పుడేనే తెల్లారిపోద్ది మరి 10 రోజులు తెల్లారాలి చీకటాడాలి. నిన్న మాత్రం మంచి హ్యాపీగా జరిగిందండి బాబు. అత్త వాళ్ళం ఇద్దరం మంచిగా షాపింగ్కి వెళ్ళి చీరలు తెక్కునేహాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చీరలు అంటే గుర్తొచ్చింది కానీ ఆవిడ 4 చీరలు తీసుకుంది, నేను 4 చీరలు తీసుకున్నాను. కానీ నా చీరల కన్నా ఆవిడ చీరలే బాగున్నాయేమో అనిపించేస్తుంది నాకు. ఎలాగోలా మత్తగా నొప్పించేసి అత్తయ్యండి ఆ చీరలు మీకు అసలు బాగోవండి బాబు, ఏంటండి మీరు మరీ అలాగని చెప్పి మబ్బెట్టేసి ఆవిడ దగ్గర నుంచి ఎంచకన్నా 4 చీరలు కొట్టేస్తాను, అట్లీస్ట్ 2 చీరలన్నా కొట్టేస్తాను. ఆవిడయే బాగున్నాయి. ఏంటో అసలు నాకు టేస్ట్ పోయింది ఈ మధ్య. ఎలాగోలా మడతెట్టేద్దాం, ఈలోపు పిల్లలు లేచిలోపు ఆవిడతో మీటింగ్ పెడదాం. లేచింది ఆవిడి మనకన్నా పొద్దునే లేచిపోద్ది, వాళ్ళు రాలేదేంటి? ఆవిడ కూడా షాపింగ్ చీరలు అనుకుంటా రాత్రి అంతా మేళం లేట్ అయిపోయి ఉంటుందేమో. ఇది అప్పుడే లేచేసిందా? నా చీరలు అసలు ఏమీ బాగోలేదు. ఎట్టా కొట్టదాన్ని ఒప్పించి దానికి కనీసం 4 చీరలు నా చీరలు దానికి ఇచ్చేసి దాని చీరలు నేను తీసేసుకోవాలి. దానికి చాలా బాగుండే. అరే ఏంట్రా ఇది? అమ్మా అప్పుడే లేచేసావా నువ్వు? లేచేసానండి బాబు. మీరేంటండి లేట్ అయిపోయింది? నేనైతే నాకు అసలు నిద్రట్లేదండి బాబు. రాత్రి చీరలో కలర్లు చాలా బాగున్నాయి కదండి అవన్నీ. అవునమ్మా చాలా బాగుండయి. నా చీరల కాడికి నీ చీరలు అయితే ఇంకా చాలా బాగుండయి. ఆ చీరలు నాకు ఇచ్చేయచ్చు కదా, నువ్వు కావాలంటే మళ్ళీ కొనుక్కుందువు కానీ అవి చాలా బాగుండయి. అవునండి, ఎక్కడో కొడుతుంది సీనా. చీరలండి. అదేంటిది పొద్దునే లేసి వచ్చి ఈవిడ ఎలాగోలా మొబ్బెట్టేసి ఆవిడ సరే మనం లాగేద్దాం అనుకుంటే పొద్దునే లెగ్గానే నా చీరలు బాగున్నాయి ఈవిడ అడిగేస్తుంది. అయ్యి బాబో ఇదేదో తేడాగా ఉంది. అంటే నా చీరలు అదిరిపోయినాయి అంటావా? మా అత్తగారికి నచ్చినాయి అంటే అదిరిపోయి ఉంటాయి. నేను అసలు ఇవ్వను కదా ఇంకా. చీరలండి అంటేనండి మీకు తెలియదు ఏముందండి, నాకు ఆత్రం కదండి. కంగారు ఆకండి, ఇక్కడ మిషన్ ఒకటి ఉంటాడండి, బలే కుడతాడండి బాబు జాకెట్లు. అందుకని గబగబా చీరలు సింపేసి అడిగి ఇచ్చే వచ్చానండి. 4 చీరలు ఇచ్చానండి. కొన్ని మీకు ఇద్దామన్నా నేను కుట్టే ఉంటాడండి. అసలే మీరు దిట్టం కదండి, నా జాకెట్లు అట్టవు కదా మీకు. అందుకని మీరే ఉంచుకోండి, నేనే ఉంచుకుంటా అండి. పదండి పనులు చేసుకుందాం అండి, బోలంత పనులు ఉన్నాయి. అమ్మో నా చీరలో ఏంటిది? ఇది నా గురించి మాట్లాడుతుందా? అబ్బో నా గురించి ఇది నేనే మాట్లాడుకోవాలి. ఇదేదో పెద్ద మెరుపుతేగైనట్టు.